నాన్ వెజ్‌కి ఆహ్, ఉచ్చు బిగుస్తుందా అన్న అనుమానాలొస్తున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా నాన్ వెజ్ మీద తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ముఖ్యంగా బీజేపీ అనుబంధ సంస్థలు అంటే వీహెచ్‌పీ గాని, లేకపోతే బీజేపీని అభిమానించే వాళ్ళు గాని, ఇండివిడ్యువల్స్ గాని, సంఘాలు గాని అందరూ గూడా నాన్ వెజ్ మీద చాలా కోపంగా ఉన్నారు. శివాజీతో మొదలైన ఈ గొడవ ఇప్పుడు నాన్ వెజ్‌కి చుట్టుకునేట్టుగా కనిపిస్తుంది. నాన్ వెజ్ కూడా ఎటువంటి ఆహ్, పశ్చాత్తాపం గాని, లేకపోతే వెనకడు గాని లేకుండా ఈ బ్యాటిల్‌లో నేను చేస్తాను అని డిక్లేర్ చేశాడు. బీజేపీకి వ్యతిరేకంగా అతను రోజుకి 4, 5 వీడియోలు పెడుతూనే ఉన్నాడు. డైరెక్ట్‌గా బీజేపీ అనట్లేదు గానీ, అతను ఆహ్, ఫేక్ బత్తాయిలని పిలుస్తున్నాడు. సో, బత్తాయిలంటే ఇక్కడ బీజేపీకి సంబంధించిన వాళ్ళందరినీ బత్తాయిలంటారు. ఎందుకంటే బత్తాయి ఆరెంజ్ కలర్‌లో ఉంటది కాబట్టి ఆ పేరు పెట్టి ఇక్కడ బత్తాయిలు బత్తాయిలని వాళ్ళని హేళనగా పిలవడం అనేది సోషల్ మీడియాలో ఎప్పటినుంచో ఉన్న ట్రెండు. బీజేపీ వ్యతిరేకులంతా కూడా బీజేపీ అండ్ వాళ్ళ సంఘ్ పరివార్ అంటారు. వాళ్ళనందరినీ బత్తాయిలని పిలవడం. అలాగా ఇప్పుడు ఇతను కూడా బత్తాయిలని అటాక్ చేయడం మొదలుపెట్టాడు. సో, అట్లాగే గరికపాటి మీద గూడా నిన్న ఒక సుదీర్ఘమైన వీడియో చేశాడు. అట్లాగే తన లైఫ్ తను ఎట్లా ఒక పేద ఇంటిలో నుంచి ఎట్లా ఎవాల్వ్ అయ్యాను. అంటే వాళ్ళమ్మ యాక్సిడెంట్‌కి గురవ్వడం, వాళ్ళ నాన్న ఒక ఏటీఎం దగ్గర 5,000కి సెక్యూరిటీ గార్డ్‌గా పనిజేయడం. తను అక్కడి నుంచి ఏదో ఒకటి చేసి ఒక 60,000 తీసుకొని విదేశాలకెళ్ళడం. అంతకుముందు అమెరికాలో అతను బాత్రూములు కడగడానికి కుదురుకోవడం. అక్కడ అతి తక్కువ జీతానికి పనిచేసి, అందులోనే కొంత మిగిల్చుకొని పెళ్లి చేసుకోవాలనుకోవడం. 20,00,000 అంత పెట్టి ఒక చిన్న ఇల్లు కొనుక్కొని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ పెళ్లి క్యాన్సెల్ అయింది. ఎందుకంటే కరోనా టైంలో ఇతని ఉద్యోగం పోయింది. దాంతో పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి గాని, వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని క్యాన్సెల్ చేసుకున్నారు. అప్పుడు ఇతను అప్పో సప్పో చేసి ఒక 60,000 తీసుకొని అతను సోమాలియా, ఇథియోపియా ఇటు ఆఫ్రికా దేశాలు తిరిగి, అక్కడి నుంచి మెల్లగా యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం. అట్లా అట్లా అతను యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించడం అనేది మొదలుపెట్టి దాదాపు 8-10 కోట్ల వరకు అతను ఓవరాల్‌గా సంపాదించాడని చెప్తున్నాడు. ఈ స్టోరీ అంతా గూడా నిన్న చెప్పాడు. అట్లాగే ఇప్పుడు అతను బూతులు మానేసి వ్యంగ్య ధోరణిలోకొచ్చాడు. సెటైర్‌లేస్తున్నాడు. గరికపాటి మీద గాని, లేకపోతే ఆహ్, బీజేపీ నాయకుల మీద వేస్తున్నాడు. బీజేపీకి వ్యతిరేకంగా ఈ ఇష్యూలో తనకు అనుకూలంగా ఉన్న వాదనలు గూడా ఎవరెవరు మాట్లాడారో వాళ్ళ వీడియోలు పెడుతున్నారు. అట్లాగే ఇంకొంతమంది తనకి యాంటీగా ఉన్న యూట్యూబర్స్ మీద గూడా అతను వార్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. సో, నేను నిద్రపోను. నేనింక ట్రావెల్ గూడా చేయను. వీడియోలో పెడుతుంటాను. రోజుకి 16 గంటలు పని చేస్తాను. రోజుకి వీడియోలు 10, 12 పెడుతుంటాను. రెండోది సబ్‌స్క్రైబర్లు. అతనికిప్పుడు దాదాపు నాకు తెలిసి ఆహ్, 'నాన్వేషణ' అనేది యూట్యూబ్ ఛానెలు, 'ప్రపంచ యాత్రికుడు' యూట్యూబ్ ఛానెలు, అట్లాగే ఇన్‌స్టాలో 'నాన్వేషణ', ఫేస్‌బుక్ ఇవన్నీ కలిపితే దాదాపు ఒక 10,00,000 మంది వరకు అన్‌సబ్‌స్క్రైబ్ గాని, అన్‌ఫాలో గాని అయ్యారు. 10-15 లక్షల వరకు. కానీ ఇప్పటికి గూడా అతనివి అన్నీ కలిపితే కనీసం ఒక 40,00,000 వరకైతే సబ్‌స్క్రైబర్లు, ఫాలోయర్స్ ఉన్నారు. దానివల్ల పెద్ద ఆదాయం అయితే అతనికేం పడదు. ఎందుకంటే అతని వీడియోస్ ఇప్పుడు గూడా 5,00,000 నుంచి 10,00,000 వరకు గూడా వెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ యూట్యూబ్‌లో డబ్బులు రావాలంటే సబ్‌స్క్రైబర్లు ఇంపార్టెంట్ కాదు. వ్యూస్ అండ్ వాచ్ టైమ్ ఈ 2 ఇంపార్టెంట్. అంటే ఒక వ్యక్తి ఎంతసేపు ఆ వీడియోని చూస్తున్నాడు, ఎంతమంది చూస్తున్నారు అనేది. అంటే మినిమమ్ 8 మినిట్స్ చూస్తే యూట్యూబ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 3 యాడ్స్ వస్తాయన్నమాట. 3 యాడ్స్‌ని మనం చూస్తాం కాబట్టి, ఆ 3 యాడ్స్ డబ్బులు యూట్యూబ్‌కొస్తుంది. అందులో యూట్యూబ్ 45% పట్టుకొని 55% యూట్యూబ్ నిర్వాహకులకి ఇస్తుంది. సో, ఇతనికి గూడా అదే పద్ధతిలో వస్తుంది. అది కాకుండా ఆహ్, ఇంకా వేరే రకాల కమర్షియల్స్ ఇవి గూడా డబ్బులొచ్చే అవకాశం ఉంది. అంటే ఎవరికైనా ప్రమోట్ చేసిన ప్రాజెక్ట్‌లకి మార్కెటింగ్ అంటారు. అఫిలియేటెడ్ మార్కెటింగ్. సో, అలాంటివి రకరకాల రూపాల్లో డబ్బులొస్తాయి. బేసిక్‌గా ఇది యూట్యూబ్ రెవెన్యూ మోడల్. సో, ఈ మోడల్‌లో అతనికి ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేదు. కాబట్టి అతను నన్నెవడేం చేయలేడు. మీరు ఎంతమందెళ్ళినా నాకేం ఫరక్ లేదు అన్నట్టుగా ఉన్నాడు. కానీ ఇక్కడ బీజేపీ ఫోర్సెస్ తీవ్రంగా ప్రెజర్ చేస్తున్నాయి ప్రభుత్వాల మీద. ఆల్రెడీ ఖమ్మంలో కేసు నమోదైంది. వైజాగ్‌లో ఫస్ట్ వీహెచ్‌పీ కేసు పెట్టింది.
ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కరాటి కళ్యాణి కేసు పెట్టింది. సో, ఈ ప్రెషర్ వల్ల పోలీసులు కూడా రంగంలో దిగారు. ముఖ్యంగా పంజాగుట్ట పోలీసులు మీడియాతో మాట్లాడారు. వాళ్ళేందంటే ఆల్రెడీ ఇన్‌స్టాకి, యూట్యూబ్‌కి నోటీసులు ఇచ్చారు. ఇతని యూజర్ ఐడీ డేటా అంతా ఇవ్వండి అనేసి. సో, వాళ్ళ నుంచి ఇంకా సమాధానం రాలేదని చెప్తున్నారు. వాళ్ళకి కూడా లీగల్‌గా వాళ్ళు కూడా ఇవ్వాలా లేదా? లేకపోతే మేము ఇవ్వమని చెప్పచ్చా? అవన్నీ చూసుకొని వాళ్ళు ఎందుకంటే ఇతను వాలిడ్ కన్జ్యూమర్ వాళ్ళకి కస్టమర్ యూట్యూబ్‌కి గానీ, వీళ్ళకి కానీ ఒక వాలిడ్ కస్టమర్‌ని ఇలాగా పోలీసులు అడిగితే సమాచారం అంతా ఇచ్చేస్తే రేపొద్దున ఇబ్బందవుతుందని వాళ్ళు లీగల్‌గా ఇవ్వచ్చా లేదో చూసుకొని ఇస్తారు. సో, అప్పుడు వీళ్ళు గూడా లీగల్‌గా దాన్ని ఎలా తెప్పించుకోవాలనేది పోలీసులు గూడా ఆలోచించొచ్చు. ఏదేమైనా అది ఒక పక్క జరుగుతుంది. రెండో పక్క ఇప్పుడు కొత్త డెవలప్‌మెంట్ ఏందంటే విపరీతంగా ఇక్కడ మహిళా కమిషన్‌కి ఫిర్యాదులెళ్ళాయి. అంటే శివాజీని మహిళల మీద బ్యాడ్ కామెంట్స్ చేశాడని శివాజీని పిలిచి, మీరు అడిగారు గదా! అంతకంటే ఘోరమైన కామెంట్స్ నాన్ వెజ్ చేస్తున్నాడని, నాన్ వెజ్‌లో స్త్రీలకి వ్యతిరేకంగా ఉన్న వీడియోలు, అతను వివిధ దేశాల్లో అమ్మాయిలతో తిరిగి బూతులు మాట్లాడడం, ఆ వీడియోలన్నిటిని పెడుతున్నారు. అట్లాగే చిన్న పిల్లల మీద గూడా అతను కొన్ని కామెంట్లు చేయడం, చిన్న పిల్లల్ని అబ్యూజ్ చేస్తున్నట్టుగా కొన్ని వీడియోలున్నాయని చెప్తున్నారు. ఆ వీడియోలను కూడా వాళ్ళు మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల ఇతని మీద పోక్సో పెట్టాలి. అట్లాగే స్త్రీలని అబ్యూజ్ చేశాడని ఇతని మీద కేసులు పెట్టాలి. మీరు చర్య తీసుకోవాలని అంటున్నారు. సో, ఇక్కడ తెలంగాణ మహిళా కమిషన్ అవన్నీ పరిశీలించి ఆ ఫిర్యాదులంతా చూసిన తర్వాత అతను విదేశాల్లో ఉన్నాడు గాబట్టి, తన జ్యూరిస్డిక్షన్‌లోకి అతను రాడు గాబట్టి కేంద్ర ఆహ్, మహిళా కమిషన్ దగ్గరికి సెంట్రల్ కమిషన్ ఫర్ వుమెన్ అని ఉంది. సో, ఆ సెంట్రల్ కమిషన్ ఫర్ వుమెన్ దగ్గరికి మ ఇక్కడ తెలంగాణ మహిళా కమిషన్ మొత్తం ఈ డేటానంతా గూడా పంపించి, ఒక నివేదికని సబ్మిట్ చేసి వాళ్ళకి రికమెండ్ చేశారు. ఇతని మీద మీరు చర్య తీసుకోండని. ఇప్పుడు కేంద్ర మహిళా కమిషన్ గాని రంగంలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా ఆహ్, అన్వేష్‌కి ఇబ్బందే. ఎందుకంటే అన్వేష్‌ని పాస్‌పోర్ట్ సీజ్ చేయడం గావచ్చు, లేకపోతే అతన్ని విదేశాల నుంచి రప్పించడం గావచ్చు, చేసే అవకాశం ఉంది. అప్పుడు అన్వేష్ ఆహ్, ఈ పోక్సో కేసు పెట్టి, అట్లాగే ఆల్రెడీ బిఎన్ఎస్, ఐటీ కింద సెక్షన్‌ల కింద కేసులు పెట్టారు. అట్లాగే క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద కూడా కేసు పెట్టారు. సో, దీంతో అతను మినిమమ్ 6, 7 నెలలైతే బెయిల్ కూడా రాకుండా జైల్‌లో ఉండే అవకాశం ఉంది. అయితే అవన్నీ గూడా కోర్ట్‌లో ప్రూవ్ అవ్వాలి. అతని దగ్గర గూడా డబ్బులుంది గాబట్టి అతను గూడా లాయర్‌ని పెట్టుకునే అవకాశం ఉంది. అతనుకు కేసులు కొత్త గూడా గాదు. ఇవన్నీ అతను గూడా గతంలో గూడా ఫేస్ చేశాడు. అయితే అతను ఆర్గ్యుమెంట్ ఏందంటే, నేను సీతమ్మ వారిని గాని, లేకపోతే ద్రౌపదిని గాని అనడం తప్పే గాని, నేను అన్నింది ఏ కాంటెక్స్ట్‌లో స్త్రీలకు అన్యాయాలు తరతరాలుగా జరుగుతున్నాయి. అయితే స్త్రీల బట్టలకి, స్త్రీల మీద రేపులకి సంబంధం లేదు. అది నేను చెప్పదలుచుకుంది. కానీ నేను బూతులు చెప్పడం, సీతమ్మ వారిని అలాగా మాట్లాడడం నా తప్పే. నన్ను క్షమించండి అని అన్నాడు. అన్నాక గూడా అతన్ని వదలకుండా వీళ్ళు చేస్తున్నారు. దానికి అతను చెప్తున్నదేమంటే, నేను గతంలో ఆహ్, ఈ బెట్టింగ్ యాప్స్ మీద పోరాడాను కాబట్టి, బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది లాభం పొందే వాళ్ళకంతా కట్ అయిపోయింది ఆ డబ్బులు. దాంతో వాళ్ళందరూ నా మీద కోపంతో ఉన్నారు. సో, అందుకనే వాళ్ళు ఇప్పుడు నా మీద యాంటీ క్యాంపెయిన్ చేస్తున్నారని అతను చెప్తున్నాడు. కానీ ఓవరాల్‌గా అన్వేష్ వ్యాఖ్యల వల్ల ఆహ్, చాలామందైతే అంటే లక్షల మందైతే అఫెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అందులో బెట్టింగ్ వాళ్ళే కాదు, మామూలుగా గూడా అయ్యారు. సో, అన్వేష్ లాంటోళ్ళు తెలుసుకోవాల్సిందేంటంటే తన వల్ల తన వ్యాఖ్యల వల్ల ఆహ్, లక్షల మంది అయినప్పుడు వాళ్ళకి అన్‌కండిషనల్ సారీ జెప్పాలి. ఇక ఆ టాపిక్ మాట్లాడకూడదు. కానీ అతను ఇంకా రెచ్చిపోతున్నాడు. ఆహ్, హిందుత్వవాదుల మీద అతను తీవ్రంగా వెళ్తున్నాడు. మరి అతను సింగిల్‌గా ఇంత ధైర్యంతో చేస్తున్నాడా? లేకపోతే ఉత్తరాంధ్రలో అతనికి సపోర్ట్ ఉందా? అతనికేమన్నా పొలిటికల్ సపోర్ట్ ఉండి తను ఒకవేళ అరెస్ట్‌కి గూడా సిద్ధమయ్యి జైలుకెళ్దాము, వెళ్తే ఇంకా పాపులర్ అవుతాము, జైల్‌లో ఏమవుతుంది? డబ్బులిస్తే మంచిగానే ఉండొచ్చు. బెయిల్ తెచ్చుకోవచ్చు కోర్ట్‌లో మంచి లాయర్‌ని పెట్టుకొని. మహా అంటే ఖర్చవుతుంది. ఖర్చు పెడదాము. మనం రేపు పాలిటిక్స్‌లోకెళ్దాము అనేది అతనికి అవకాశం ఉంది. అతని ధోరణి చూస్తే అతను దీన్ని ఉపయోగించుకొని తన కెరియర్‌కి దీన్ని ఈ రాళ్ళనంతా పేర్చుకొని పునాదిగా జేసుకోవాలని ప్లాన్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది.
లేదంటే పరమ మూర్ఖుడైనా అయుండాలి. కానీ అతను పరిశీలిస్తే అతను మూర్ఖుడు గాదు. జీవితం నుంచి నేర్చుకున్న వ్యక్తి అతను. దాదాపు 128 దేశాలు తిరిగిన అనుభవం ఉంది అతనికి. కాబట్టి మనమందరూ అతనే ఒక వీడియోలో చెప్పినట్టుగా పుస్తకాల నుంచో, గూగుల్ నుంచో నేర్చుకుంటే అతను సొంత అనుభవం నుంచి వివిధ దేశాలు తిరగడం ద్వారా వచ్చిన అనుభవం నుంచి అతను నేర్చుకొనుంటాడు. కాబట్టి అతనేమి అంత మూర్ఖుడిగా అయితే నాకు కనిపించలేదు. సో, అతను రాజకీయాల్లోకి రావాలని ఒక గోల్ అయితే ఏదో ఒకటి ఉంది అతనికి. సో, మరి అతని వెనక వైసీపీ ఉందా? లేకపోతే ఎవరు సపోర్ట్ చేస్తున్నారనేది త్వరలోనే తేలే అవకాశం ఉంది.